నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 4, 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 12 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 26 నిమిషాలకు. ఈరోజు తిథి సప్తమి రాత్రి 8 గంటల 19 నిమిషముల వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రము తెల్లవారి 5 గంటల 19 నిమిషముల వరకు. తదుపరి పునర్వసు నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 2 గంటల 4 నిమిషముల నుంచి 3 గంటల 38 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8 గంటల 38 నిమిషముల నుంచి 9 గంటల 27 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 32 నిమిషముల వరకు. ఈరోజు రాహుకాలము ఉదయం 10 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 54 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 36 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 24 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి 7 గంటల 32 నిమిషముల నుంచి రాత్రి 9 గంటల 6 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము 11 గంటల 54 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న విధంగా ప్రణాళికాబద్ధంగా ఈరోజు జరుగుతాయి. కుటుంబంలో ఆనందకరమైన మార్పులు గోచరిస్తున్నాయి. ప్రయాణాలు లాభాలు తెచ్చిపెడతాయి, సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనబట్టలేదు. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు ఈరోజు అత్యంత శుభదినము. పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, విస్తరించుకోవాలన్నా, వ్యాపారానికి సంబంధించి ఏ పని చేయాలన్నా ఈరోజు చాలా మంచి రోజు. వృధా చేసుకోకండి. రాజకీయ నాయకులకు, విద్యార్థులకు, చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి, కాంట్రాక్టుదారులకు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి ఈరోజు అత్యంత శుభదినము. అసలు వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, మీరు ఏ పని మీదైనా వెళ్ళాలి అని అనుకున్నా, ఏ పని తలపెట్టాలనుకున్నా, ఏ పనికి నిర్ణయం తీసుకోవాలనుకున్నా శివుణ్ణి దర్శించి ఒక్కసారి శివాలయానికి వెళ్ళడమో, మీ పూజా మందిరంలో ఉన్న శివుణ్ణి దర్శించి స్వామివారికి అభిషేకం కానీ లేదా అంటే ఒక బిల్వపత్రాన్ని కానీ సమర్పించి మీ యొక్క పనిని ఏమిటి అనేది విన్నవించుకోండి. ఈ పనులు చేసేటప్పుడు మీరు తెలుపు రంగు లేదా లేత నీలిరంగు వస్త్రాన్ని ధరించుకుని స్వామివారిని దర్శించుకునే ప్రయత్నం చేసినట్టయితే గ్రహ సంబంధిత దోషాలు తొలగించుకొని సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు మాత్రము ఎదుగుదల కనపడుతోంది. వ్యాపారాల్లో చిన్న చిన్న మార్పులు జరగబోతున్నాయి. ఆ మార్పులు కూడా మంచి మార్పులే, కంగారు పడాల్సిన పని లేదు. మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా లేదా విస్తరణ చేయాలన్నా ఆ మార్పులకు అనుకూలంగా ఉందే కానీ పెట్టుబడులకు కానీ విస్తరణకు కానీ ఈరోజు అనుకూలంగా లేదు. అలాంటి ప్రయత్నాలు చేయకండి. అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయకండి. రాజకీయ నాయకులకు, మిగతా రంగంలో ఉన్న వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అంటే సందిగ్ధావస్థలో ఉన్నది కాబట్టి మీరు ఏ పని చేయాలన్నా 1-2 సార్లు ఆలోచించుకుని తప్పదు అనుకుంటేనే చేసే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము, ఆదిత్య హృదయాన్ని మీరు తప్పనిసరిగా పఠించండి. సూర్య భగవానుడి దర్శనం చేసుకుని ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుని ఏ ప్రయత్నం చేసినా కానీ సక్సెస్ అయ్యే అవకాశము. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు కాబట్టి స్వామివారిని తప్పనిసరిగా పూజించుకునే ప్రయత్నం చేయండి. అయితే ఏ పని చేసుకోవాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కాషాయ రంగు వస్త్రాన్ని కానీ లేదు అంటే ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ ధరించి నిర్ణయం తీసుకుంటే కనుక సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. గృహంలోనూ మీ రంగాల్లోనూ కొన్ని మార్పు చేర్పులు జరగబోతున్నాయి. అంటే స్థల మార్పులు జరుగుతాయి. ప్రమోషన్స్ కానీ ప్యాకేజీలు పెరగడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబంలో శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయవలసిన పరిస్థితి ఈరోజు కనబడుతోంది. కొంత ఖర్చులు కూడా ఎక్కువ అయ్యే అవకాశం గోచరిస్తోంది. అయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగంలో ఉన్నవారికి, విద్యార్థులకు కూడా ఈరోజు మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి తప్ప పెద్దగా చెప్పుకోదగిన ఫలితాలు ఈరోజు గోచరించట్లేదు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆచితూచి నిర్ణయం తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గణపతిని పూజించండి. అంటే స్వామివారికి గరికమాలను సమర్పించండి.
దీంతో పాటు మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి కనుక తీసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.